రాశి సింహరాశి సింహరాశి వారికి అష్టమ శని షష్టమ శని ప్రభావం కొంత ఉంటుంది. ఆదాయం 11, వ్యయం కూడా 11, పాంచభూజ్యం 3, అవమానం 6. ఈ యొక్క రాశి వారికి గురుడు మే 15 ఉంది. ఏకాదశ స్థానమైన మిథున రాశి నందు లోహమూర్తిగా ధన వ్యయాలు నెరవేర్చుకుంటారు. శని సంవత్సరం కాకుండా అష్టమ స్థానం లేదు లోహమూర్తిగా ఉంటారు. ఈ అష్టమ శని ప్రభావము సింహరాశి జాతకుల మీద ఉంటుంది. చాలా రకాలుగా సింహరాశి జాతకుల్లో ఉన్నటువంటి వారు వ్యాపారాల్లో కానీ, వ్యవహారాల్లో కానీ, నాయకత్వంలో కానీ, అదేవిధంగా సంపద వృద్ధి చెందేటువంటి పథకంలో కానీ ఉంటూ ఉంటారు. ఈ సింహరాశి జాతకులకి స్వతహాగా ఒక లక్షణం ఉంటుంది. ఎంతమంది చెప్పినా వాళ్ళు చేయరు. వారికి అనిపించింది అనుకోండి, మొదటి వాడు చెప్పినక్కడి నుంచి రేపు చెప్పబోయే వారి దాకా అన్ని పనులు చేస్తారు. మొదలకుండా ఆ లక్షణంతో కూడుకున్నటువంటి వారికి శని ప్రభావము ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఒకసారి ఈ యొక్క అష్టమ శని ప్రభావం చేత మొండి పడికి బాగా పెరిగేటువంటి అవకాశం సింహరాశి వారికి. గురు సంచారం వలన తమకు తామై తమ ఉద్యోగాలను మారేయటము, అధికారులుగా కోపాలను ప్రదర్శించటము, ఖరీదైనటువంటి వాటిని అమ్ముకుని కొంతకాలము జీవనము చేయటము, కొంతకాలము మౌనంగా ఉండటము, కొంతకాలము ఆనందాన్ని పంచుకునేటువంటి వారితో కూడా దుఃఖాన్ని పంచుకోవటము జరుగుతుంది. కాబట్టి సింహరాశి జాతకులు ఆరోగ్య విషయంలో, ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రమాదములు కొన్ని చెప్పకుండా వస్తాయి. అంటే ఇక్కడే మనము కింద కదా తిరుగుతున్నాం అనుకుంటే కాలజారి ప్రమాదం తెలుసుకోవచ్చు. ప్రతి విషయంలో ఎవరైనా సరే ప్రమాదం అంటే మనకి ఏది చెప్పినారు కాబట్టి హెల్మెట్ ధారణతోనే పడినటువంటి ప్రమాదములు చాలా సూక్ష్మంగా ఉంటాయి, అది మనకు తెలియదు. అలాగే రాత్రి ప్రయాణాలు సింహరాశి వారు నిషిద్ధం చేయడం మంచిది. ఆదివారం పూట ఆదిత్య హృదయ పారాయణ చాలా ఉపయోగంగా ఉంటుంది. విద్యార్థులు ముఖ్యంగా పై చదువులు చదువుకునేటువంటి సింహరాశి పిల్లలు ఉంటే ప్రేమ వ్యవహారాలను కోరద్దు. చెడు వ్యసనాలు పాల్గొనేటువంటి అవకాశాలు ఉంటాయి. చెడు వ్యసనాలు కాకుండా చూసుకోండి. మీరు ఎవరైనా ఉన్నటువంటి వాళ్ళకి సింహరాశి జాతకులు ఉంటే మద్యము మాంసము తినడం మానేసి ఆదివారం కూడా సూర్య ఆరాధన చేయండి. కాబట్టి ఈ యొక్క సింహరాశి జాతకులు ఈ సంవత్సరము సూర్యనారాయణ మూర్తి ఆరాధన చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది. ఇంకా